అయ్యప్ప స్వామి భక్తి అంటే సంపూర్ణ శరణాగతి, క్రమశిక్షణ మరియు సమానత్వానికి ప్రతీక. హరిహర పుత్రుడైన అయ్యప్పను పూజించడం ద్వారా మనశ్శాంతి, పాప పరిహారం మరియు ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుందని నమ్మకం. శబరిమల యాత్రలో మాలధారణ, శరణ ఘోష, పవిత్రత మరియు అందరూ స్వామిగా పిలుచుకోవడం ఈ భక్తి మార్గంలోని ప్రధాన అంశాలు. మరి ఇప్పుడు మన విద్యార్థులు భక్తి పరవశమై అభినయం చేయడానికి మన ముందుకు వస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. మొట్టమొదటిసారి మాల ధరించిన వారు కన్యస్వాములుగా పిలువబడతారు. కన్యస్వాములంటే అయ్యప్ప స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడు. అయ్యప్ప స్వామి మాలికా పురోత్తమును మహిషాసి నుండి శాప విముక్తి చేసిన తర్వాత లీలావతిగా పునర్జన్మించిన మాలికా పురోత్తమ సాక్షాత్తు అయ్యప్ప స్వామి వారినే కళ్యాణానికి చిత్తమడగగా, ప్రత్యుత్తరంగా అయ్యప్ప స్వామి వారు ఏనాడైతే నా శరణ గుర్తులో బాణం కానరాదో ఆనాడు కళ్యాణానికి సిద్ధమని సెలవిస్తారు. అప్పటి వరకు నాతో పాటు శబరిమలలో మాలికా పురోత్తమ నామంతో పూజించబడతావని శరణు పలుకుతారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా, నన్ను గోవగైకరావా. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా, నన్ను గోవగైకరావా. నీవే గతి దేవా, నన్ను గోవగైకరావా. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః. నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః. పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః. స్వామి అయ్యప్ప, మణికంఠ, మీ దర్శనం కోసం ఈ చివరి శ్వాస ఎదురు చూస్తుంది. ఈ కన్యస్వామికి మీ దర్శనం పొందే అదృష్టం లేదా అయ్యప్ప?
గుడి మెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేర జగనేడు స్వామి Absolutely mesmerizing. The performance perfectly captured the discipline and devotion that the Ayyappa represents. Thank you for bringing that spiritual energy on the stage. Everyone, please give the team a big round of applause.